బయట పట్నం బండారం దర్జాగా నిషేధిత ప్రాంతంలో ఫామ్ హౌస్ అసైన్డ్ భూమిని కొనుగోలు చేసిన పట్నం మహేందర్ రెడ్డి తనయుడి పేరు మీద రిజిస్ట్రేషన్ తనేం తప్పు చేయలేదంటూ బుకాయింపులు గూగుల్ మ్యాప్ లో అసలు నిజాలు ధరణి పోర్టల్లో దాగిన వాస్తవాలు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యారు హిమాయత్ సాగర్ భూ వివాదంలో ఆయన ఎంతగా బుకాయించిన శాటిలైట్ ఇమేజ్లు ఆయన బండారాన్ని బయట పెట్టాయి హిమాయత్ సాగర్ నిషేధిత ప్రాంతంలోని సర్వే నెంబర్ 14లో ఎఫ్టిఎల్ పరిధిలో కట్టిన బిల్డింగులు గోడలు వేసిన రోడ్లు స్పష్టంగా కనబడుతున్నాయి తనయుడు రినీష్ రెడ్డి పేరు మీద ఉన్నట్టు చెప్తున్న భూమి అసైన్డ్ ల్యాండ్ రికార్డులో క్లియర్ గా ఉంది ఎప్పటి నుండో 1995లో కొన్నామని చెప్తున్న పట్నం అసలు అసైన్డ్ ల్యాండ్ ని ఎందుకు కొన్నట్టు దీనికి సమాధానం చెప్పాలి అంటున్నారు పట్నం మహేందర్ రెడ్డి ఏం చేసిందంటే అసైన్డ్ భూములు తీసుకొని అసైన్డ్ భూములను కొడుకు మీద తెలివిగా బదలాయించి దానికి సంబంధించిన మ్యాప్ మొత్తం వచ్చింది ఇట్లున్నది పట్నం మహేందర్ రెడ్డి ఎందుకు దునికిండు కాంగ్రెస్ లో అంటే ఆస్తులను కాపాడుకోవడానికి ఈ అక్రమ ఆస్తులను కాపాడుకుంటే ఆ భూమి మన పేరు మీదనే ఉంటది కాబట్టి ఇక మనం అధికారం ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి మారి మన దుర్మార్గాలను ఇట్లానే కొనసాగించవచ్చు అనేది ఉన్నది దగ్గర 13 ఎకరాలు ఉన్నట్టున్నది 13 ఎకరాలలో అక్రమంగా మనోడు ఎఫ్టిఎల్ పరిధిలో ఫామ్ హౌస్ను కట్టేసిండు పైగా కొడుకు మీద కట్టిండు ఈయన కొడుకు మీద బ్రహ్మాండంగా కట్టిండు కొడుకు మీద ఇదే దొరది పట్నం మహేందర్ రెడ్డిది ఇదే ఇదంతా ఎఫ్టిఎల్ పరిధి అటు ఎట్లెట్లున్నది ఇదంతా ఓ మ్యాప్ ద్వారా దీన్ని గుర్తించింది హిమాయత్ సాగర్ లేక్ ఇది హిమాయత్ సాగర్ వ్యూ పాయింట్ ఇది ఈ నిన్న ఏం చేసిందంటే ఈ ప్రతిపక్షం వాళ్ళు తీశాన్ని మీడియాలకు పంపిండు దీన్ని అన్ని మీడియాలకు పంపిండు ఇక హిమాయత్ సాగర్ చెరువు ఇక్కడ ఉన్నది ఇదంతా చెరువు పరిధికే వస్తుంది ఇక సర్వే నెంబరు పోర్టల్ ధరణి సర్వే నెంబరు 14A 14AA కత్వాల్ గూడ కిందికి వస్తుంది ఇది శంషాబాద్ కిందికి వస్తుంది అసైన్డ్ ల్యాండ్ ఇట్స్ నీడ్ టు బి ఇన్వెస్టిగేటెడ్ అండ్ సర్క్యులేటెడ్ అసైన్డ్ భూమి ఇట్లున్నది దొర ఇగో రంగారెడ్డి జిల్లా మహేందర్ రెడ్డి ఎంత 13.300 పట్టా మీదికి మార్పించుకున్నాడు పట్టా ఎవరి మీద ఉన్నది రినీష్ రెడ్డి పేరు మీద ఉన్నది పి రినీష్ రెడ్డి విలేజ్ వచ్చేసి కొత్వాల్గూడ శంషాబాదు రంగారెడ్డి జిల్లా ఇట్లా మార్కెట్ వాల్యూ వచ్చేసి 42 లక్షలు అని వేసింది ఇక్కడ 42 లక్షలు ఉన్నదట దీని మార్కెట్ వాల్యూ ఇక మార్కెట్ వాల్యూ ప్రకారం తక్కువ ఉంటుంది కదా కాబట్టి కొడుకు పేరు మీద అసైన్డ్ ల్యాండ్ని పట్టాగా మార్చుకున్నాడు అసలు అసైన్డ్ ల్యాండ్లు ఎవరికి ఇస్తారు ఎస్సీ బీసీ ఎస్టీలకి ఇస్తారు అసైన్డ్ ల్యాండ్లు అది కూడా ఎంత ఇస్తారు మా అంటే 1 ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల లోపు ఇస్తారు ఇక మరి మనోడు 13 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ తీసుకొని పట్టా వేయించుకున్నాడు ఇక ఇట్లున్నది కథ ఇక ప్రభుత్వ భూములను ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలే కొట్టేస్తా అంటే ఎవడేం చేస్తాడు ఇక ఇటువంటి వాళ్ళను కొందరిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు కాపాడిందో అర్థమైతలేదు ఇప్పుడు ఇది సరిగ్గా ప్లాన్ చేస్తే వీళ్ళందరూ జైల్లో పడతారు ఈ దొంగలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు V6 వివేక్ కావచ్చు పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు కూడా పడతారు దాంట్లో కూడా ఉన్నారు అక్రమార్కులు ఆయన మల్లారెడ్డి కావచ్చు మొన్నట బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి జంప్ అయిన ఇదే దానం నాగేందర్ కావచ్చు వీళ్ళందరూ కూడా బరాబర్ వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు జైల్లో పడతారు కానీ మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మరి వీళ్ళతో ఏం మాట్లాడుకుంటుందో తెలుస్తలేదు ఇట్లా ప్రభుత్వ భూములు అంతా కొట్టేసింది దొంగలే మనం మొదటి నుండి చెప్తాను కదా వ్యాపారవేత్తలు సినీ స్టార్స్ రాజకీయ నాయకులు వీళ్ళే కొట్టేసేది వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు దొంగలు